జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామంలో దమ్మ తిరుపతి వ్యక్తిపై గ్రామ సర్పంచ్ మరియు అతని అనుచరులు జరిపిన అమానుష దాడిని ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎంఆర్పీఎస్ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దుమ్మల గంగారం మాట్లాడుతూ గ్రామంలో ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రజాస్వామ్యంలో గర్హనీయమన్నారు. 5 వ్యక్తులు కలిసి దాడికి పాల్పడితే పోలీసులు కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా 2 నిందితులు ఎక్కడ ఉన్నారని, వారిని ఎందుకు తప్పిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. నిందితులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, తప్పించుకున్న మిగతా 2 నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని, బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలి. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితుడికి న్యాయం చేయకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళనలు చేపడతారని నేతలు హెచ్చరించారు. చిన్నపూర్ గ్రామానికి చెందిన దళిత మాల సామాజిక వర్గానికి చెందిన దమ్మ తిరుపతిపై అదే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ భర్త మరి తన కుటుంబ సభ్యులు మరి తన అనుచరులు విచక్షణ రహితంగా మరి దాడి చేయడాన్ని ఎంఆర్పీ జిల్లా పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులకు పాల్పడినటువంటి సర్పంచ్ని వెంటనే కలెక్టర్ గారు ఒక నేరపూరితంగా కలిగినటువంటి సర్పంచ్ని వెంటనే మరి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే చిన్నపూర్ గ్రామంలో మరి వారి ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్, మరి అక్కడ జనరల్ సీటు రావడం వల్ల మరి అక్కడ అన్ని వర్గాలకు సంబంధించిన వారికి పోటీ చేసే అవకాశం ఉంది. మరి అందులో ఒక దళితుడు పోటీ చేసి మరి ఎన్నికల బరిలో దిగి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరి తిరుపతి అనే వ్యక్తి యాక్టివ్గా ప్రచారం చేయడం, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రచారం చేయడాన్ని మనసులో పెట్టుకొని ఒక దళితుడు మా మీద పోటీ చేస్తారా అనే ఒక కక్ష పెంచుకొని మరి సర్పంచ్ ఎన్నికైన తర్వాత సర్పంచ్ భర్త పలుమార్లు కూడా బెదిరింపులకు పాల్పడడం జరిగింది. మరి ఒక బాధితుడు ఏదైతే హాస్పిటల్లో ఉన్నాడు, ఈ దాడి పాల్పడినాక హాస్పిటల్ వచ్చిండు. ఇవాళ ఎంఆర్పీ జిల్లా కమిటీ వెళ్ళి దాడి జరిగిన వివరాలు తెలుసుకుంటే మరి ఆ బాధితుడు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా సర్పంచ్ దళితుడు పోటీ చేస్తాడన్న ఒక కక్ష పెంచుకొని పలుమార్లు కూడా నన్ను వివిధ రకాలుగా నన్ను వేధించడం జరిగింది. నిన్న వచ్చి మరి తన అనుచరులతోటి సర్పంచ్ భర్త విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించుకుంటూ మరి దాడి చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క దాడి సోషల్ మీడియాలో మరి విపరీతంగా ట్రోల్ అయితే ఉంది. మరి దీన్ని వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ గారు 5 దాడి చేస్తున్నట్టు మనకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మరి ఎఫ్ఐఆర్ మాత్రం 3 మీద చేసి బుగ్గారం మండల్ చిన్నపూర్ గ్రామానికి చెందిన దళిత యువకునిపై సర్పంచ్ భర్త దాడి చేయడం జరిగింది. అంటే ఈ ఏళ్ళను చూసినా ఎప్పుడు దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన వాళ్ళ పంతాలు మాత్రం మార్చుకుంటారు లేదు. అకారణంగా అతను ఒక ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో 5 వచ్చి దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా కొట్టి వారేసి మళ్ళీ అతనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కొడుకు చనిపోయే అవకాశం ఇమ్మీడియట్లీ మీరు జాబునిస్తుంది అంటే రాజ్యాంగబద్ధంగా ఒక సర్పంచ్ పదవిలో ఉండి వారి కుటుంబ సభ్యులు సర్పంచ్ పదవిలో ఉండి కూడా రాజ్యాంగం విరుద్ధంగా చట్టాన్ని చెదిరేసుకొని దాడి చేయడం జగిత్యాల జిల్లా ఎంఆర్పీ కోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో 3
అరెస్ట్ చేసినట్టు మాకు సమాచారం అందింది. ఎంతమంది దాడి చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వారికి రిమాండ్ పంపాలని మేము జగిత్యాల జిల్లా ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కూడా ఎంతోమంది దళితులపై దాడి జరిగింది. ఎస్సీ చట్టం ఉన్నా కూడా ఈ వారికి భయం లేకుండా పోతుంది. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల కూడా వారికి ఏం కాదు వాడిని కొడితే మేము బయటకు వెళ్తాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో కూడా జరుగుతుంది. కాబట్టి పోలీసు వారికి మేము విన్నవించింది ఏంటంటే ఎవరైతే దళితులపై దాడి చేస్తారో వారికి తక్షణమే రిమాండ్ పంపాలని మన సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళాలని సందర్భంగా ముగిస్తున్నాం. జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో చిన్నపూర్ అనే గ్రామంలో దళితులను చిన్న చూపు చూస్తున్నారు. ఏదైతే మంత్రి గారు జగిత్యాల ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్న మండల కేంద్రంలో దాడులు జరుగుతున్నాయి. మరి దీన్ని మర్చిపోయి అందరూ చులకనగా భావిస్తూ ఏదైతే జగిత్యాల జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులను నీరుగారుస్తూ పక్కదో పట్టిస్తున్నట్టు మాకు అందుతుంది సమాచారం. 5 కొడితే 3 అరెస్ట్ చేయడం, 2 బయట వదిలిపెట్టడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర స్థాయిలో మందకృష్ణ గారి నాయకత్వంలో జగిత్యాల జిల్లాలో ఉధృతం చేస్తామని పిలుపునిస్తూ ఏదైతే ఇప్పుడు గతంలో జగిత్యాల జిల్లాలో ఎన్ని కేసులున్నా ఆ కేసులన్నింటినీ పక్కకు పెట్టేసి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బెయిల్ ఇవ్వడం వల్లనే ముందస్తుగానే భయం లేకుండా పోతుంది. ఎస్సీలు ఎస్టీలు అంటే చిన్న చూపు. ఆ చిన్న చూపు రాజ్యాంగపరంగా సీట్లో కూర్చుండి ఒక అధికారికంగా సర్పంచ్ భర్త గంగాధర్ అనే వ్యక్తి దాడి చేసి ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. ఆయనను తక్షణమే పదవి నుండి తొలగించాలని ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం.